దీపన శిల్పము టెక్నిక్ ఆఫ్ లైటింగ్ ఉత్తమ దీపనం కోసం 8 దీపనము మరియు దుస్తులు లైట్ అండ్ కాస్ట్యూమ్. దుస్తుల పరికల్పన చేసేటప్పుడు దీపనం యొక్క రంగును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. దుస్తులు ఎంపిక చేసేటప్పుడు, బట్టకు రంగులు వేయించేటప్పుడు డయ్యింగ్, రంగుల మాధ్యమం యొక్క చిన్న ముక్కలను ఉపయోగించి వాటి ద్వారా చూసి పరీక్షించుకోవటం మంచిది. ముందుగానే వాటి మీదకు రంగు దీపనం వాడి చూసుకోవటం వల్ల కూడా తర్వాత సమస్య కాకుండా జాగ్రత్త పడవచ్చును. లేకపోతే మొదటి దుస్తుల రిహార్సల్స్ తర్వాత తెలుసుకొని మళ్ళీ వ్యవహారం మొదటికి వస్తుంది. కావలసిన రంగు రావటం కోసం మళ్ళీ ప్రయత్నం చేయవలసి వస్తుంది. సాధారణంగా చారిత్రక లేక పౌరాణిక దుస్తులు వాడినప్పుడు అవి అనేక రంగుల్లో ఉంటాయి కాబట్టి రంగు పూర్తి సంతృప్త స్థితి శాచ్యురేటెడ్ దీపనం కన్నా అసంతృప్త స్థితి అన్సాచ్యురేటెడ్ దీపనం వాడటం మంచిది. అలా అసంతృప్త స్థితి అన్సాచ్యురేటెడ్ దీపనం వాడినప్పటికీ రంగుల దుస్తులు కొంతవరకు ప్రభావితం చెందుతాయి. ఉదాహరణగా పగటి వెలుగు బులుగు బ్లూ డే లైట్ బ్లూ లైట్ దీపనం వాడినప్పటికీ పసుపు రంగు ఎల్లో దుస్తులు బూడిద రంగు గ్రే లేక నిరర్ధకం న్యూట్రలైజ్డ్గా మారిపోతాయి. మరియు అది రంగు నాణ్యతా గుణము సంతృప్త స్థితి శాచ్యురేటెడ్ శుద్ధమైన బులుగు బ్లూ దీపనం వల్ల నలుపు బ్లాక్గా మారుతుంది. దీనికి వ్యతిరేకంగా అయినా నిజమవుతుంది. లేత ఎంబర్ లైట్ ఎంబర్ కాంతి వల్ల బులుగు బ్లూ దుస్తులు బూడిద రంగు గ్రేగా అవుతాయి. మరియు శుద్ధమైన పసుపు రంగు ఎల్లో, నారింజ రంగు ఆరెంజ్, ఎల్లో ఆరెంజ్ దీపనంతో పోల్చినట్లయినా బులుగు బ్లూని శుద్ధమైన నలుపు అబ్సల్యూట్లీ బ్లాక్గా కనిపించేటట్టు చేస్తుంది. సామాన్యాంశములను బట్టి నిర్ణయించుకోవాలంటే ఎవరైనా చెప్పవచ్చును. మొత్తంలో కాంప్లిమెంటరీ లేత ఛాయ హ్యూ యొక్క దీపనం దుస్తులను బూడిద రంగు గ్రేగా చేస్తుంది. కానీ అదే రకమైన లేత ఛాయ హ్యూ ఆ వస్త్రం యొక్క పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యొక్క అందమును అధికము చేయను మరియు దాన్ని ఇంకా గమనించేటట్లు చేస్తుంది. బులుగు బ్లూ దీపము బ్లూ వెల్వెట్ లేక సాటిన్ దానిలోంచే విలసిల్లినట్లు కనిపించును. కాస్త కాంతి తక్కువగా చేసిన దృశ్యాలలో దుస్తులు రంగు సంతృప్త స్థితి శాచ్యురేటెడ్ రంగులు హ్యూస్
మరియు వివిధ ఛాయల షేడ్స్ను అవకాశం ఉంటే లేత ఛాయ టింట్స్ వాడవలెను. ఎందుచేతనంటే వెనుకటి పృష్ఠభూమి బ్యాక్గ్రౌండ్ కన్నా ఎక్కువగా కాంతిని పరావర్తనం చేయాలి. బాగా దీపనం చేసిన దృశ్యాలలో పూర్ణముగా నిండిన లేక సంతృప్త స్థితి శాట్యురేటెడ్ రంగులు హ్యూస్ మరియు వివిధ ఛాయల షేడ్స్ను ఎలాగో వాడటం జరుగుతుంది. దుస్తుల పరికల్పకుడు కాస్ట్యూమ్ డిజైనర్ రంగులు వాడటంలో నిష్ణాతుడై ఉండాలి. రంగు బట్టలు వాడటంలో కూడా అనుభవజ్ఞుడై ఉండాలి అని మనందరం అంగీకరిస్తాము. మరికొన్ని విషయాలు మరో భాగంలో.